నమస్తే, నా పేరు విక్రమ్ నారాయణరావు. మాది వన్స్పూడి గ్రామం. ఇదే గ్రామం అన్నమాట. ఇది చింగంగా మండలం, ప్రకాశం జిల్లా, ఓల్డ్ ప్రకాశం జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉందండి. సోలార్ గురించి వచ్చేసరికి సామ్రాట్ సోలార్ ఎనర్జీస్ వాళ్ళతోటి మేము దాదాపు ఒక 4-5 నెలల క్రిందట మేము అసోసియేట్ అయ్యాము. దాదాపు 17-18 మంది ఈ సోలార్ ఎనర్జీ కంపెనీస్ ని కనుక మేము స్క్రూటనైజ్ చేసిన తర్వాత సామ్రాట్ సోలార్ ఎనర్జీస్ ని మేము చూస్ చేసుకున్నామండి. ఎందుకు చూస్ చేసుకున్నాము, వాళ్ళు చూస్ చేసుకున్నందుకు గాను వాళ్ళు కూడాను మాకు మంచిగా సర్వీస్ చేశారు. మేమేం చేసామంటే మా ఊర్లో ఒక క్యాంపెయిన్ రన్ చేసామన్నమాట. ప్రధానమంత్రి గారిది సోలార్ ఎనర్జీ ప్రోగ్రామ్ ఒకటి ఉంది కదండి, దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఇంటి మీద సోలార్ ఎనర్జీ తోటి ఆ ఇంటికి సరిపడా సోలార్ ఎనర్జీ జనరేట్ చేయాలనే ఉద్దేశంతో 1,000,000 ఇళ్లకి ఇది ఇచ్చారు. అది మేము గట్టిగా ఆ అవకాశాన్ని మేము గట్టిగా అందిపుచ్చుకొని మా గ్రామంలో దాదాపు 100 ఇళ్లకి సోలార్ ఎనర్జీని ఇన్స్టాల్ చేసే విధంగా మేము ఎంకరేజ్ చేసే కార్యక్రమం ఒకటి చేశాము. గ్రామంలో ఉన్న పెద్దలందరితోటి కోఆర్డినేట్ చేసుకొని గ్రామ ప్రజలందరికీ అనౌన్స్ చేసి మేము ఎంకరేజ్ చేసామండి. దాంట్లో ఏంటంటే 3 కిలోవాట్స్ సోలార్ ఎనర్జీ మేము ఇన్స్టాల్ చేయించాము. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క 78,000 రూపాయలు ప్రతి ఒక్కరికి వచ్చాయండి. అది కాకుండా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో 50% మేము ప్రోత్సాహంగా అందించాం అనమాట. ఎందుకంటే ఏదో ఒకటి ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఇక్కడ వీళ్ళకి అంత పొటెన్షియల్ లేదు, ఫైనాన్షియల్ పొటెన్షియల్స్ ఉండవు. ఆస్తులు ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని కూడా చుట్టుపక్కల పొలాల్లో అంత పెద్ద పంట రావట్లేదు. కానీ వాళ్ళకు కూడా 1,200, 1,500, 2,000, 3,000 అట్లా కరెంటు బిల్ అయితే తప్పట్లేదు వస్తుంది. ఇవన్నీ కవర్ చేయాలనే ఉద్దేశంతో మా స్వగ్రామంలో మేము ఈ సోలార్ ఎనర్జీని మేము ప్రమోట్ చేద్దామనే ఉద్దేశంతో చేసామన్నమాట. 50% మేము ఇచ్చాము, 50% ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళు పెట్టుకున్నారు. 3 కిలోవాట్స్. ఈ సామ్రాట్ సోలార్ ఎనర్జీ వాళ్ళ సర్వీస్ కానీ వాళ్ళది కానీ చాలా బాగుంది. నేను చెప్పటం కాదండి, ఎవరైతే ఈ 100 మంది ఉన్నారో ఆ 100 కుటుంబాలు వాళ్ళు ఇదే చెప్తున్నారు. వీళ్ళు రాకముందు ఒక 3-4 కుటుంబాలు వేరేదేదో పెట్టుకున్నారు. దాంతో పోల్చుకుంటే వీళ్ళ ఇన్స్టాలేషన్ కానీ వీళ్ళ ప్రొసీజర్ కానీ వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి చెప్పారు. ఫైనల్ గా నేను ఒకటి చెప్తున్నానండి, మా గ్రామంలో ఈ 100 ఇళ్లకి ఇప్పుడు గడిచిన 3 నెలల నుంచి వస్తున్న కరెంటు బిల్లు అక్షరాల 0 అండి. మా 100 ఏళ్ళకి కూడా కరెంటు బిల్లు అది కాకుండా ఇంకొక 500-1000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి. అది కూడాను ఇప్పుడు వర్షాకాలం లేకపోతే ఇప్పుడు చలికాలం అవటం వల్ల. అదే ఫిబ్రవరి నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు మీరు ఆలోచిస్తే వాళ్ళ పవర్ బిల్లు మొత్తం పోను, ఇంకా సమ్మర్లో ఇంకా యూసేజ్ పెరగదా కూడాను దానికి మించి సోలార్ ఎనర్జీ జనరేట్ అవుతుంది కాబట్టి అదంతా 0 అవ్వంగా ఇంకా ఎక్స్ట్రా వాళ్ళ అకౌంట్స్లో పడుతుందండి. దానికి రియల్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పర్మనెంట్గా వచ్చే 20 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా సరే ఈ సర్వీస్ ఉంటుంది కాబట్టి ఈ కంపెనీ నుంచి ఈ 100 ఏళ్లకి పవర్ బిల్ అనేది కట్టుకునేది లేకుండా ఒక పెన్షన్ మాదిరిగా లేకపోతే ఒక ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ వచ్చి వాళ్ళ అకౌంట్లో పడుతుంటే ఎంతో ఆనందం నాకు అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడాను, మా గ్రామ ప్రజలందరూ కూడాను అది మాతోటి షేర్ చేసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది.